సో ఇందులో మనం వారసులు మనం 4 రకాలు విభజించారు. క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్, క్లాస్ 3 హెయిర్స్, క్లాస్ 4 హెయిర్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన క్లాస్ 1 హెయిర్స్ అనేది చాలా ముఖ్యం. క్లాస్ 1 హెయిర్స్లో ఎవరు వస్తారు? క్లాస్ 1 హెయిర్స్ అంటే ఒక వ్యక్తి ఇందులో మళ్ళీ 2 రకాలుగా మనకు ఉంటుంది ఆస్తి అనేది. ఒకటేమో సొంతంగా సంపాదించిన ఆస్తి, రెండోదేమో తాతల నుంచి వచ్చినట్టు ఆస్తి. సొంతంగా సంపాదించిన ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. అలాగే తాతల నుంచి వచ్చిన ఆస్తిని అన్సిస్టర్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, అన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైనప్పటికీ ఒకవేళ వీలునామా రాయకుండా తండ్రి చనిపోయినట్లయితే ఆస్తులు ఏ విధంగా పంచబడతాయి అనే దానికి మనకు ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పుడు మనకు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయినా అన్సిస్టర్ ప్రాపర్టీ అయినా ఒకవేళ వీలునామా రాయకపోతే ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్కి చేరుకుంటుంది. ఇక్కడ క్లాస్ 1 హెయిర్స్ అంటే ఎవరు? క్లాస్ 1 హెయిర్స్ అంటే ఫాదర్ చనిపోయాడు కాబట్టి అతని యొక్క భార్య, కొడుకు, కూతురు, తర్వాత అతని యొక్క భార్య, కొడుకు, తల్లి, అంటే ఇక నలుగురిని మనము ఎంట్రీ మనకి ఎంత తీసుకుంటాం. ఇందులో మొత్తం 12 మంది ఉంటారు. 12 మందిలో ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు? అతని యొక్క భార్య వచ్చింది, అతని యొక్క తల్లి వచ్చింది, కొడుకు వచ్చిండు, కూతురు వచ్చిండ్రు. అంటే ఎంట్రీ 2లో కొడుకు యొక్క పిల్లలు అంటే మన్మడు, మన్మరాలు, కూతురు యొక్క పిల్లలు మన్మడు, మన్మరాలు, కోడలు, ఆ తర్వాత వాళ్ళ యొక్క కొడుకు యొక్క మన్మడు యొక్క భార్య, మొత్తం మనకు 12 మంది వస్తారనమాట. ఈ 12 మంది మనం క్లాస్ 1 హెయిర్స్ అంటారు. క్లాస్ 2 హెయిర్స్ అంటే ఎవరు? క్లాస్ 2 హెయిర్స్ అంటే తండ్రికి సంబంధించిన వాళ్ళందరినీ, అంటే అన్నదమ్ముల యొక్క అక్క చెల్లెళ్ళు, తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం 23 మంది వస్తారన్నమాట ఇందులో. సో ఇట్లా క్లాస్ 2 హెయిర్స్. క్లాస్ 3 హెయిర్స్ అంటే ఎవరు? వాళ్ళ గోత్రంకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్కి సంబంధించి పంచిన తర్వాతనే ప్రాపర్టీ మిగతా వాళ్ళందరికీ పంచడం జరుగుతుంది అనమాట. సో క్లాస్ 1 హెయిర్స్ లేనప్పుడు మాత్రమే క్లాస్ 2 హెయిర్స్కి పోతుంది. సో క్లాస్ 2 హెయిర్స్ లేనప్పుడు క్లాస్ 3, క్లాస్ 4 పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ 1, క్లాస్ 2 అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ అనేది లేదు. సో క్లాస్ 1 హెయిర్స్కే ఈ ప్రాపర్టీని మనం పంచుతాం అనమాట. క్లాస్ 2 అనేది క్లాస్ 1 హెయిర్స్ ఎవరు లేకుండా ఉంటే, అంటే అతనికి భార్య లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, తల్లి లేదు, తర్వాత మన్మడు లేదు, మన్మరాలు లేదు, ఇట్లా మనకు 12 మంది ఎవరు లేనప్పుడు మాత్రమే క్లాస్ 2 హెయిర్స్కి వెళ్ళిపోతాయి. క్లాస్ 2 హెయిర్స్ ఎవరు అనుకున్నాం మనము? అన్నదమ్ములు. సో వాళ్ళ అన్నదమ్ములు క్లాస్ 2 హెయిర్స్ అనుకుంటాం అనమాట. ఇప్పుడు అంటే ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కూతుర్లకి నార్మల్గా హైకోర్టులో ఇప్పుడు రీసెంట్గా చెప్పారు కూతుర్లకు కూడా ఒక భాగం ఉంది అని చెప్పేసి, అది ఎంతవరకు నిజం అంటారు? కూతుర్లకు ఆస్తి అనేది ఉందండి. యాక్చువల్గా మొదటి నుంచి కూడా కూతుర్లకు ఆస్తి ఉండేది కాదు. కానీ 2005 సెప్టెంబర్ 5 నాడు ఒక చట్టం వచ్చింది. అప్పటి నుంచి కూతుర్లకు కంపల్సరీ సమాన వాటా ఇవ్వాలని ఉన్నది. కానీ ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. కూతురు ఆస్తుల విషయంలో ఇవ్వాలా ఇవ్వద్దా, పెళ్ళి ఎప్పుడు కావాలి, ఎప్పుడు అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. దీనికి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకు ఎప్పుడైతే 2005 అంటే 2004 డిసెంబర్ 20 తారీఖు 2004 డిసెంబర్ 20 తారీఖు ఉంది కదా, ఆ తర్వాత కంటే ముందు ఎవరికైతే పెళ్ళిళ్ళు అవుతాయో లేదా ఆ తర్వాత కంటే ముందు ఎవరికైతే ఆస్తులు పంచబడతాయో అందువల్ల మధ్య ఆస్తి పంచేసినారు 2004 డిసెంబర్ 20 తారీఖు లోపల ఆస్తులు పంచుకుని అనుకో, అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఆస్తులు రావండి. అనవసరంగా కేసులు ఆడకూతురులో కేసులు వేసుకొని ఇబ్బంది పడద్దు. సో ఇక్కడ చాలా మందికి ఆడపిల్లకి ఆస్తి ఉన్నది అన్నట్టు మాత్రాన 20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద పెళ్ళైన వాళ్ళు, వాళ్ళు అత్తగారింటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కేసులు వేస్తున్నారు. కానీ ఇక్కడ అది కాదు. ఒకటి డెడ్ లైన్ గుర్తుంచుకుందాము. 2004 సంవత్సరము డిసెంబర్ 20 తారీఖు లోపల ఆస్తులు ఒకవేళ తండ్రి మరణించకపోయినా ఒక ఆస్తులు పంచుకున్నారు అనుకున్న అన్నదమ్ములు, అందులో ఆడకూతుర్లకు ఆస్తులు వచ్చే అవకాశం చాలా తక్కువ. సో 2005 తర్వాత అంటే 2005 సంవత్సరం నుంచి పూర్తిగా క్లియర్గా చేయబడ్డది. ఎవరైనా కానీ ఆస్తులు పంచలేదు, వాళ్ళు 2000 తర్వాత పుట్టారా, పెళ్ళైందా, పెళ్లి కాలేదు, ఏదైనా ఉండని డెఫినెట్గా 2005 సంవత్సరం నుంచి ప్రజెంట్ వరకు కూడా అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఆస్తులు అనేవి ఆడకూతుర్లకు వస్తాయండి. దానిలో డౌట్ లేదు. సార్ ఇప్పుడు నార్మల్గా ల్యాండ్ కబ్జా అయితే దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలని చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా క్లాసిఫై చేస్తారు? సో ల్యాండ్ ఎప్పుడైనా మనకు కబ్జా అయినప్పుడు, మనం ఎప్పుడైనా ల్యాండ్ మనకు కబ్జా అవుతుంది కదా, కబ్జా అయినప్పుడు దాన్ని విడిపించడం కోసం మనము రిలీఫ్ కోసం మనం ఏం చేయాలి? లోయర్ కోర్టులో
కేసు వేసుకోవాలి. ఓకే. సో లోయర్ కోర్టు కేసు వేసుకొని సో డిక్లరేషన్ సూట్ అంటాం, దాన్ని ఏమంటాం, డిక్లరేషన్ సూట్. డిక్లరేషన్ సూట్ వేసుకొని ఈ ప్రాపర్టీ నాది, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఏ డాక్యుమెంట్లు కూడా సాధారణ పానీ నకలు కానీ 1B ఫామ్ కానీ ROR కానీ దాంతో పట్టా పాస్బుక్లు కానీ దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి, దీనికి నేనే పూర్తి అర్హుడును, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో అనుకున్నప్పుడు మనం డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ యొక్క కబ్జా అవుతున్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మనం డెఫినెట్గా రికవరీ చేసుకోవచ్చండి. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మనం ఈ యొక్క డిక్లరేషన్ సూట్ వేసుకునేటప్పుడు మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ను కోర్టుకు సబ్మిట్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మనకు తెలియకుండా కేసులు వేస్తూ ఉంటారు, ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి. సో ఇప్పుడు నార్మల్గా మనం వింటున్నాం కదా కొత్తగా, ఇంజెక్షన్ సూట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు మనం కేసు వేయాలి? ఓకే. సో ఇంజెక్షన్ సూట్ అనేది మనకి ఇప్పుడు ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. ఎవరైతే మన ఆస్తులోకి జప్తుకు వస్తుంటారు, ఆస్తి మనం ఎగ్జాంపుల్ మన ప్రహరీ గోడ ఉంది, సో ఈ ప్రహరీ గోడ కూలగొట్టుకొని లోపలికి వచ్చారు, లేదా మన యొక్క వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయ భూమిని దాటి లోపలికి వచ్చారు, వచ్చినప్పుడు మనకు ఈ యొక్క ఇంజెక్షన్ సూట్ అనేది మనం వేసుకుంటే ఆ యొక్క అదే రోజు మనకు రిలీఫ్ కోసము అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఇంజెక్షన్ సూట్ మనం వేసుకున్నప్పుడు ఆ యొక్క లోపలికి వచ్చే అవకాశం లేకుండా మనకు నిరోధించవచ్చు, దాన్ని నిషేధ యాక్ట్ అని కూడా అంటారు. సో కాబట్టి మనము ఈ యొక్క ఇంజెక్షన్ సూట్ను మనం ఉపయోగించుకుంటే ఇది కూడా లోయర్ కోర్టులో వేసుకోవాలి. దీనికి కూడా మనకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి. చేసుకొని అప్పర్ టెంపరీ ఆర్డర్ తీసుకోవచ్చు, ఆ తర్వాత మనం పర్మనెంట్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు సార్ మనకి చాలా వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఒక సందేహం అయితే ఉంటుంది, పెళ్ళైన తర్వాత మా నాన్న వాళ్ళ ఆస్తి మాకు వస్తుందా, అంటే వారి ఆస్తిలో వీళ్ళకి వాటా ఏమైనా ఉంటుందన్న సందేహం ఉంటారు. ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అనేది అప్రస్తుతం అండి. అంటే ఆడపిల్లలకు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఆడపిల్లలకు ఆస్తి అనేది ఉంది. ఇంతకుముందు 1985 నుంచి కూడా ఈ యొక్క యాక్ట్ మీద చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆడపిల్ల అనే అనగానే తల్లి సంరక్షణలో పెరిగేది, ఆ తర్వాత భార్యగా భర్త సంరక్షణలో ఉండేది, ఆ తర్వాత కొడుకు దగ్గర ఆధారపడి ఉంది. అంటే స్త్రీ అంటే మొదటి నుంచి ఎవరి మీద నొక్కల మీద, తండ్రి మీద, లేదా తన భర్తతోని లేదా తన పిల్లలతో మాత్రం ఆధారపడి ఉండేది. అప్పుడు ఎలాంటి ఆస్తులు ఉండేటివి కావు. సో రాను రాను రోజులలో స్త్రీకి కూడా హక్కు ఉంటే ఒక స్వేచ్ఛ ఉంటుంది అనే ఉద్దేశంతో 1985 సంవత్సరం నుంచి కూడా మనకు ఈ యొక్క స్త్రీకి హక్కులు ఇవ్వాలని చెప్పి మనం ఎన్టీ రామారావు స్పెషల్గా ఫస్ట్ మన భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు యాక్ట్ అంటారు దీన్ని, స్త్రీలకు ఆస్తి హక్కులు. అక్కడ పెళ్ళయిందా పెళ్లి కాలేదా అని అవసరం. కాకపోతే దాన్ని పూర్తిగా అమల్లోకి వచ్చినటువంటి సందర్భం ఏదంటే 2005 సంవత్సరం నుంచి. 2005 సంవత్సరం కంటే ముందు ఎవరికైతే ఆస్తులు పంచుకోలేరో ఆ ఆస్తులపైన అన్నిటిపైన ఆడపిల్లలకు హక్కులు ఉంటాయి, వారికి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా. సో పెళ్ళి అనేది ఎలాంటి పెళ్ళి అయినా, ఒక లవ్ మ్యారేజ్ అయితే ఉంటాయి అని కొందరు అంటారు, లేకుంటే లవ్ మ్యారేజ్ అయితే మేము ఆస్తి ఇయ్యం నీకు అంటారు. ఇక లవ్ మ్యారేజ్ అయినా నార్మల్ మ్యారేజ్ అయినా ఎలాంటి పెళ్ళైనా ఇస్తారు ఉంటుంది. ఎస్. సో ఇంకోటి సార్, ఇప్పుడు స్త్రీధనం కింద వచ్చిన ఆస్తిలో భర్తకి వాటా ఉంటుందా? సూపర్ క్వశ్చన్. ఇక స్త్రీధనం అంటే ఏంటండి? స్త్రీధనం అంటే తన తండ్రి లేదా తల్లి, తన అమ్మాయి యొక్క గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అత్త, వాళ్ళ యొక్క అత్త అంటే మేనత్తలు అనమాట, మేనత్త మేనమామలు తనకి ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇస్తారు. గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇస్తారు, ల్యాండ్ ఇవ్వచ్చు, లేదా మూవబుల్ ప్రాపర్టీస్, అన్మూవబుల్ ప్రాపర్టీస్. ఇక్కడ ఏది ఇచ్చినప్పటికీ ఆ యొక్క ఆస్తి అనేది స్త్రీధనం కింద పరిగణించబడుతుంది. స్త్రీధనం అంటే తనకు స్త్రీకి పెళ్ళైనప్పుడు వచ్చే కట్న కానుకలన్నింటినీ కూడా మనం స్త్రీధనం కింద తీసుకుంటాం. ఎస్పెషల్లీ విలేజ్లలో స్త్రీకి ఒక 2 ఎకరాల పొలం ఇస్తాడు వాళ్ళ నాన్న. నా సంతోషం కోసం నా బిడ్డకు 2 ఎకరాల పొలం ఇస్తున్నాను, ఈ పొలాన్ని నాకు బిడ్డకు ఉపయోగపడుతుంది, ఏ టైం కన్నా ఉపయోగపడుతుంది. అప్పుడు పెళ్ళైన తర్వాత ఆమె యొక్క భర్త నీ ఆస్తి నా ఆస్తి ఒకటే కదా, దానిలో ఉంది అని నేను అమ్మేస్తా అని అనుకుంటా. నో, అట్లా అమ్మడానికి లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి మన పర్మిషన్ ఇవ్వకండి. సో అమ్మడం అనేది ఆయనకు హక్కు లేదు. మీరు కోరుకుంటే మీ భర్తకి హెల్ప్ చేయాలంటే మీరు అమ్ముకొని అతనికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను నేను అమ్ముకుంటాను నాకు కూడా పూర్తి హక్కులు ఉన్నాయి అని భావిస్తే అది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. అది ఏ ఆస్తి అయినా కానీ స్త్రీధనం కింద వచ్చిన ఆస్తిని పూర్తిగా స్త్రీకే. మరి స్త్రీ చనిపోతే ఆస్తి ఎవరికి వస్తుంది? అదొక క్వశ్చన్ వస్తుంది. అంటే కొన్ని రోజుల తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చిందా చనిపోతే ఎవరికి వస్తుంది అంటే వాళ్ళ పిల్లలకు వస్తుంది, వాళ్ళ భర్తకు కూడా అదే
సక్సెషన్ ప్రకారంగా పంచబడుతుంది. ఇప్పుడు చాలా మందికి ఒక ఐడియా అయితే ఉండదు, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా కేసు వేయాలి ఏంటి, అసలు హైకోర్టులో కేసు వేయొచ్చా? అలాంటి టైంలో హైకోర్టులో కేసు వేయాలంటే ఏ టాపిక్స్ వైజ్గా మనము కేసులు వేయొచ్చు? సో ఇక్కడ హైకోర్టు కేసులు వేయడం అనేది చాలా మందికి అవగాహన ఉండదండి. సో ఇక్కడ చాలా మందికి అవగాహన ఏంటంటే హైకోర్టులో ఎలాంటి కేసులు వేస్తారు, సో హైకోర్టుకు రావాలంటే ఎలాంటి కేసులు వేస్తారు అంటాం. సో హైకోర్టుకి వచ్చేటువంటి కేసులు అన్నీ కూడా మనకు మామూలుగా అయితే రిట్ పిటిషన్స్ అంటాము, క్వాష్ పిటిషన్స్ అంటాము, అప్పీల్స్ అంటాము. సో తర్వాత ఇలాంటి కేసులు మాత్రమే మనకు హైకోర్టుకు వస్తాయి. అంటే హైకోర్టుకు రావాలంటే ఫండమెంటల్ హక్కులు అంటే మనం ఏమంటాము, హక్కులు ఎప్పుడైతే హరించబడతాయో ఆ హక్కులను హరించినప్పుడు వాటిని ఉపయోగించేటువంటి కోర్టే హైకోర్టు. దానిలో స్పెషల్గా రిట్ పిటిషన్స్ అని ఉంటాయండి. సో ఈ రిట్ ఆఫ్ మాండమస్ అనేది చాలా పవర్ఫుల్. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా పని చేయకపోతే మీకు దాని నుంచి పని తీసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో మీరు ఒకటే గుర్తుంచుకోవాల్సి రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేసుకోవాలి. సో రిట్ ఆఫ్ మాండమస్ ఎట్లా వేసుకోవాలి, మనం హైకోర్టుకు ఒక అడ్వకేట్ సంప్రదించి నాకు ఎంఆర్ఓ గారు నాకు పట్టా పాస్ పుస్తకాలు ఇస్తలేరు, సో కలెక్టర్ గారు నా పని చేసి పెట్టట్లేదు, లేదా మాకు పోలీసు వాళ్ళు నాకు కేసు తీసుకుంటలేరు, ఇలా ఎలాంటి విషయమైనా. సో ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ఒక అమ్మాయికి సీట్ వచ్చింది అనుకుందాం, ఆ అమ్మాయి సీట్ వచ్చినా కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేదా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా అనుకోకుండా ముందే పెట్టేశారు, అంటే చదువు కూడా పూర్తి కాకముందే ఎగ్జామ్స్ పెట్టేశారు. ఇలా ఏ విధమైనటువంటి ఆటంకం కలిగిన పబ్లిక్కు, ఏ విధంగా ఆటంకం కలిగిన పబ్లిక్కు, అప్పుడు మనము ఈ రిట్ ఆఫ్ మాండమస్ వేసుకొని ఈ యొక్క హైకోర్టును సంప్రదించవచ్చు. అలాగే మనం క్వాష్ పిటిషన్స్ అన్నాం. క్వాష్ పిటిషన్స్ అంటే ఏంటి అంటే కొట్టేయమని. ఎగ్జాంపుల్ చాలా విషయాలలో ఏమవుతాయంటే కొన్ని కేసులు అక్రమంగా పోలీసు వాళ్ళు కొన్ని కేసులు పెడతారు. అక్రమంగా కేసులు పెట్టినప్పుడు లేదా 498 కేసులలో కొందరు అనుకం అత్త, మామ, అక్క, చెల్లె, తమ్ముడు ఇట్లా అందరు ఇరికిస్తారు. ఇరికిచ్చినప్పుడు మనకు అక్రమంగా కేసు ఇచ్చినప్పుడు మనం క్వాష్ పిటిషన్ వేసుకొని ఆ యొక్క కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనం ఏమనుకున్నాం అప్పీల్స్ అన్నాం. లోయర్ కోర్టులో మనకు సాటిస్ఫై కాలేదు. లోయర్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు అంటే కాన్ఫిడెన్స్ మన రాంగ్ జడ్జిమెంట్ అనిపించింది, అన్యాయం జరిగింది అనిపించింది. ఎవరికి చెప్పుకోవాలి మనము? అప్పుడు హైకోర్టుకే చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకుంటాం? హైకోర్టుకే చెప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా హైకోర్టుకు రావడానికి చాలా రకాల కేసులు వేసుకోవచ్చు, కానీ మెయిన్గా పబ్లిక్ వచ్చేటువంటి కేసులు ఏంటంటే రిట్ పిటిషన్స్, క్వాష్ పిటిషన్స్, అప్పీల్స్ ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పిల్ అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్. ఎవరికైనా మనకు ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు వేస్తారు? మనకు అనుకూలంగా ఒక ఫ్యాక్టరీ పెట్టారు, మన పొలం దగ్గరనో, మన చేను దగ్గరనో, మన ఊరు దగ్గరనో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా మురికి కాలువలన్నీ నీళ్ళు వచ్చేస్తున్నాయి, దాంతో వాటర్ అంతా పాయిజన్గా మారింది. ఎవరికి చెప్పుకోవాలి మనము? అప్పుడు కూడా హైకోర్టుకి చెప్పుకోవచ్చు. దాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు అనమాట. సో ఇట్లా ఈ విధంగా మన హైకోర్టుకి రావడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి. హైకోర్టుతో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేసుకుంటాం. సార్, ఇప్పుడు వీలునామా అంటే ఏంటి, అసలు ఇది ఎలాంటి టైంలో మనం రిజిస్టర్ చేసుకోవాలి, అసలు రిజిస్టర్ చేసుకోవాలా? వీలునామా అంటే మరణ శాసనం అంటారు. ఏమంటారండి? మరణ శాసనం. మరణ శాసనం అంటే ఏంటి? ఒక వ్యక్తి తదనంతరము తన ఆస్తులు ఎవరికి ఇవ్వాల అనేటువంటి శాసనం ద్వారా నిర్మించబడ్డానంటే ఒక శాసనం రూపంలో రాసేటువంటి పత్రాన్ని వీలునామా పత్రము అంటారు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు ఉన్నప్పుడు వాళ్ళు తనకు కాన్ఫిడెన్స్గా లేరు, తన సొంతంగా సంపాదించిన ఆస్తి. సో సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీకి వీలునామా రాయొచ్చు. హిందువులలో సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీకి మాత్రమే వీలునామా రాయొచ్చు. అలాగే ముస్లిమ్స్లలో, క్రిస్టియన్స్లలో తండ్రి నుంచి తాతల నుంచి వచ్చిన ఆస్తికి కూడా వీలునామా రాయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఏం చెప్తున్నది? సొంతంగా ఫాదర్ సొంతంగా సంపాదించిండు, అప్పుడు మాత్రమే వీలునామా రాసే అవకాశం ఉంటుంది. అలాగే ముస్లిమ్స్లలో కానీ క్రిస్టియన్స్లలో ఏం చెప్తుంది? 1925 స్పెషల్ యాక్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకు. అప్పుడు వాళ్ళు ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తిని కూడా వాళ్ళు వీలునామా ఎవరికైనా రాయొచ్చు. అంటే వీలునామా కొడుకు రాసుకోవచ్చు, లేదా పెద్ద కొడుకు ఇష్టం అంటే పెద్ద కొడుకు రాయొచ్చు. నాకు 4 కొడుకులు కూడా ఇష్టం లేదు, నేను ఒక సొసైటీకి రాస్తాను,
లేదా ఆర్ఫన్ హోమ్కి రాస్తాను, లేదా ఓల్డేజ్ హోమ్కి రాస్తాను, లేదా ట్రస్ట్కి రాస్తాను అంటే తన సొంత సంపాదించిన ఆస్తిని ఎవరికైనా హిందువులు రాసుకోవచ్చు. అలాగే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినటువంటిది, తాతల నుంచి వచ్చిన ఆస్తిని కూడా వాళ్ళు హ్యాపీగా రాసుకోవచ్చు. కానీ హిందువులలో ఖచ్చితంగా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ రాసొచ్చు. తాతల నుంచి వచ్చిన ఆస్తి కానీ లేదా తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆస్తి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలునామా రాయడానికి వీల్లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇంకా డౌట్ ఏంటంటే ఇది మనం చాలా మంది ఇప్పుడు రీసెంట్గా చాలా చూస్తున్నాం ఇలాంటివి. అయితే ఇప్పుడు రెండో సంతానానికి వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందా ఏమైనా? రెండవ సంతానానికి పుట్టిన పిల్లలు భార్య సంతానానికి ఓకే ఓకే. సో అలాంటి క్వశ్చన్లో అంటే సెకండ్ యొక్క భార్య యొక్క సంతానానికి ఆస్తిలో వాటా ఉంటుందా అని మీ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. చూడండి, మొదటి భార్య అనేది మనకు రెండో భార్య. అంటే రెండో భార్య ఎప్పుడు వస్తుంది? మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య వచ్చే అవకాశం ఉంది. లేదు, మొదటి భార్య ఉండగానే ఇల్లీగల్గా రెండో భార్య చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకున్నా రెండో భార్య అంటున్నాం కాబట్టి మొదటి భార్య ఉండగానే రెండో భార్యని అతను పెళ్లి చేసుకున్నాడు, లేదా ఇల్లీగల్గా చేసుకున్నాడు ఎవరు తెలియకుండా. ఆ ఫస్ట్ భార్య కూడా తెలియదు. ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే ఆమె భయోగం కేసు పెడుతుండే. పెట్టలేదు అంటే ఆమె రెండో భార్య ఉన్నదన్న విషయం తెలియకుండానే గోప్యంగా కాపురం మెయింటైన్ చేస్తున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టారు. ఆమె పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సంతానానికి ఆస్తిలో వాటా ఉంటుందా అని మీ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఒకటి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి, అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి, లేదా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ. తండ్రి నుంచి వచ్చిన ఆస్తి మనం ఏమంటాము? యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటాం. యాన్సెస్టర్ ప్రాపర్టీలో ఈ యొక్క రెండవ భార్య యొక్క సంతానానికి ఎట్టి పరిస్థితుల్లో హక్కు లేదు. కానీ తన సొంతంగా సంపాదించిన ఆస్తిలో ఖచ్చితంగా రెండో భార్య సంతానానికి ఆస్తిలో హక్కు ఉంటుంది. ఒకవేళ అతను చనిపోతే రెండో భార్య యొక్క సంతానానికి ఖచ్చితంగా ఆస్తిలో హక్కు వస్తుంది. అంటే వీళ్ళని రాసినా రాయకపోయినా. కానీ అతని యొక్క తాతల ఆస్తిలో, తండ్రుల ఆస్తిలో, యాన్సిస్టర్ ప్రాపర్టీలో రెండో భార్య యొక్క సంతానానికి ఆస్తి రాదు. గుర్తుంచుకొని మనం కేసులు వేసుకునేటప్పుడు అనవసరంగా కేసులు వేసేసుకొని డబ్బులని ఖర్చు పెట్టుకొని అయ్యో నాకు ఆస్తి రాలేదని మనం బాధపడద్దు. సో కేసు వేసేటప్పుడే చూసుకోవాలి ఏమని, ఓహో రెండో భార్య సంతానము అతని యొక్క తండ్రి ఆస్తి పైన కేసు వేస్తున్నాం కాబట్టి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మనకి పాస్బుక్లో అని చెప్పేసి ఇప్పుడు ల్యాండ్ గురించి కబ్జా విషయంలో, సో పట్టా పాస్బుక్ విషయంలో ఇప్పుడు ఎంఆర్ఓ గారు లేట్ చేస్తే అప్పుడు మనము ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓకే, సో ఇక్కడ పట్టా పాస్బుక్ ఇష్యూ చేయడం అనేది అధికారం ఎవరికి ఉంటుందండి? పట్టా పాస్బుక్ ఇష్యూ చేయడం అనేది ఎంఆర్ఓ గారికి ఉంటుంది. సో పట్టా పాస్బుక్ ఇష్యూ చేసేటప్పుడు మనకు రెండు రకాల ఉంటుంది అనమాట. ఒకటి యాన్సిస్టర్ ప్రాపర్టీ పంచుకున్నప్పుడు, తండ్రి చనిపోయినప్పుడు అతని యొక్క ఆస్తి కోసం పట్టా పాస్బుక్ ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? ఎంఆర్ఓ ఇవ్వాలా? లేదా మనం ల్యాండ్ కొనుక్కున్నాం అప్పుడు పట్టా పాస్బుక్ ఎవరు ఇవ్వాలా? ఎంఆర్ఓ ఇవ్వాలా? అలాగే మనం ల్యాండ్కు మనం పొజిషన్లోకి వచ్చినాం, లీజ్ ద్వారా వచ్చినాము, లేదా కొనుగోలు ద్వారా వచ్చినాము, లేదా దాని యొక్క మన తనఖా ద్వారా వచ్చినాం, ఏ రకంగా వచ్చినా ఎంఆర్ఓ పట్టా పాస్బుక్ ఇప్పియాలి. ఒకవేళ ఎంఆర్ఓ పట్టా పాస్బుక్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తే, లేదా అదర్ పార్టీతో కొల్లుడై ఇవ్వకపోయినట్లయితే మనము అతని పైన రిట్ పిటిషన్, ఇంతకుముందు అనుకున్నాం కదా, రిట్ పిటిషన్, హైకోర్టులో రిట్ పిటిషన్ దావా వేసి దాని ద్వారా మనం తెలియజేయచ్చు ఏమని, మీరు డైరెక్షన్ ఇప్పించచ్చు ఏమని, మీరు అతని ఫలానా వ్యక్తికి పట్టా పాస్బుక్ ఇవ్వడంలో లేట్ చేస్తున్నారు, సో కంపల్సరీ మీరు పట్టా పాస్బుక్ ఇప్పించండి అని హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకుంటే అతను కంపల్సరీ రెస్పాండ్ అయ్యి పట్టా పాస్బుక్ ఇప్పించి తొందరగా ఇప్పించే అవకాశం ఉంటుంది. సార్ కాల్ వస్తుంది, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రూపా. రూపా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో రమేష్ కడారి గారితో మాట్లాడండి. ఓకే అండి, నమస్తే సార్. నమస్తే మేడం. అది మాకు ఒక ప్రాపర్టీ ఉంది. ఓకే, మా నాయనమ్మ గారు ఏంటంటే మా హస్బెండ్ పేరు మీద ఫస్ట్, సో ఓన్ మొత్తం ప్రాపర్టీ మొత్తం మా నాయనమ్మ గారి పేరు మీద ఉందన్నమాట. మీ నాయనమ్మ గారి పేరట? అంటే మీరు మదర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారా, ఫాదర్ సైడ్, హస్బెండ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారా? హస్బెండ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. తనకి అమ్మమ్మ. అతనికి అమ్మమ్మ. ఓకే. సో తనకి ప్రాపర్టీ మొత్తం తన పేరు మీద ఉంది. అయితే ఏం చేసామంటే తిన పేరు మీద
ఓకే, వెరీ గుడ్. గిఫ్ట్ కింద రాయించిన తర్వాత కూడా దీనికి అంటే ప్రాఫిట్ అంటే అప్పులు ఎక్కువ అవ్వడం వల్ల తనని ప్రెజర్ చేస్తే తను మళ్ళీ ఇవ్వడం కుదురుతుందా అనేది నా వెరీ క్వశ్చన్. గుడ్. పిల్లలు మైనర్సా మేజర్సా? అదే చిన్నపిల్లలేనండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లల యొక్క ఆస్తిని అమ్మడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇంకా వేరేకైనా తనఖా పెట్టడం కానీ వీలు లేదండి. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ నుంచి వచ్చిన ఆస్తి గ్రాండ్ చిల్డ్రన్స్కి ఎప్పుడైతే గిఫ్ట్ డీడ్ చేశారో ఆ గిఫ్ట్ డీడ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అతనికి అప్పులున్నా కానీ ఈ యొక్క ఆస్తిని తన ఆస్తిగా భావించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడం కానీ వేరే తనఖా పెట్టడం కానీ ఆ లోన్ క్లియర్ చేసుకోవడం ఉపయోగించడం కానీ వీలు లేదు. ఓకే సార్. ఓకేనా? మీరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు సో దానికోసం అనేసి. ఎంత రిక్వెస్ట్ చేసినా అది కోర్టు ద్వారా కూడా చెల్లదు. మీరు ఒప్పుకున్నా అది అంగీకరించడానికి వీలు లేదండి. రేపు పొద్దున వాళ్ళకి తెలియకుండా అమ్మినా వాళ్ళు పిల్లలు మేజర్ అయిన తర్వాత ఆ ఆస్తిని వాళ్ళు మళ్ళీ వాళ్ళ నుంచి తీసుకోవచ్చు సివిల్ దావా వేసి. సో కాబట్టి ఆ పిల్లల ఆస్తి పైన అప్పు ఇచ్చిన వారికి కూడా హక్కు లేదు అడగడానికి. ఒకవేళ తీసుకున్న పిల్లలు మేజర్ అయిన తర్వాత ఆ ఆస్తిని కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుందండి. సో కాబట్టి ఆ ఆస్తి జోలికి పోకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే దాని మీద మీరు ట్రై చేస్తే మంచిది. ఓకే సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే మేడం. సో లాయర్స్ అడ్వైస్ కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్. మనిషి పేరు సడన్గా షాక్ అనమాట. ఎందుకన్నా మంచిది. లాస్ట్ టైం ఒక ఫోటో దాని మీద నా ఆటోగ్రాఫ్. ఆయన ఇదే ఫీల్డ్లో ఉండి అట్లా వెళ్ళిపోయాడు. ఆయన అట్లా వెళ్ళిపోయాడంటే ఇక్కడ నుంచి చెయ్యి ఇలా చెప్పారు కదా. ఊర్లో ఉన్న కడుతుండే అప్పుడు ఆ రోజుల్లో అన్నయ్య వర్క్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి అంటే ఆ దాన ధర్మాలు బాగా చేసిండు. అది ఏంది, అది ఎందుకు వచ్చింది మధ్యలో ఈ గుణం? నాన్న చిన్నప్పటి నుంచి మా అందరికి నేర్పిన రామ సక్కని బంగారు బొమ్మ. సలీం ఆడియోస్ అని ఒక ఆడియో కంపెనీ ఉండేది కోటిలో. నేతో చేసింది శ్రీను వైట్ల గారిది రెడీ. ఇప్పటివరకు మీరేం చేస్తున్నారు? మీరు ట్యూన్లు ఏమైనా హెల్పింగా? డిగ్రీ చేస్తున్నాను. ఈ మెయిన్ టైంలో ఇండస్ట్రీలోకి రాకముందే డబ్బు వచ్చాక కార్లలో పెరిగా. మీ ట్యూన్లు ఎప్పుడైనా ఏంటారా అన్న? విన్నారు. 10 ట్యూన్లు ఎట్లాంటి రకాలు అంటే అన్ని రకాల అన్ని జానర్స్ లో చేసుకున్నాను. సో సఫారీ కార్ లో అందరు కూర్చున్నాము. సో అలా ఒక ఈ రోజే తెలిసిందే నీలో చక్రీ కారణమా వంశీ కారణం అంటే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడానికి ప్రేమని చేసిండు అక్కడ. ఇక్కడ తెలుగులో మన ఈయన సూఫీ స్టూడియో వర్క్ చూసుకోవడం, నా సినిమాల వర్కులు చూసుకోవడం. దేవిశ్రీ గారిది ఏ స్పెషాలిటీ అంటే రెహమాన్ గారి తర్వాత ఒక హిట్ పడిందంటే ఆ హిట్ తో ఆ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ చక్రి కలిపితే నువ్వు అని చెప్పేదన్నమాట ఆయన. మనిషి పేరు సడన్గా షాక్ అనమాట. ఎందుకన్నా మంచిది. లాస్ట్ టైం ఒక ఫోటో దాని మీద నా ఆటోగ్రాఫ్. ఆయన ఇదే ఫీల్డ్లో ఉండి అట్లా వెళ్ళిపోయాడు. ఆయన అట్లా వెళ్ళిపోయాడంటే ఇక్కడ నుంచి చెయ్యి ఇలా చెప్పారు కదా. ఊర్లో ఉన్న కడుతుండే అప్పుడు ఆ రోజుల్లో అన్నయ్య వర్క్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి అంటే ఆ దాన ధర్మాలు బాగా చేసిండు. అది ఏంది, అది ఎందుకు వచ్చింది మధ్య? వెల్కమ్ బ్యాక్ టు లాయర్స్ అడ్వైస్. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా రెండవ సంతానం అని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది తొందరపడి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి పెళ్లి అవ్వకముందే పిల్లలు పుడితే వాళ్ళకి తండ్రి ఆస్తిలో వాటా కోసం అని వీళ్ళు గొడవ పడవచ్చా? పెళ్ళి కాకముందే పిల్లలు పుడితే. సో ఇక్కడ పెళ్ళి కాకముందే పిల్లలు పుట్టడం విషయం ఏంటంటే మనకు ఇక్కడ పెళ్ళి అంటే వీళ్ళు లివింగ్ రిలేషన్స్లో పిల్లలు పుట్టడం అన్న అనుకున్నా, పెళ్లి కాకముందే పిల్లలు పుట్టడం అన్న ఒకటే. సో ఇక్కడ పెళ్లి కాకముందే పిల్లలు పుట్టినా కానీ సో వాళ్ళకు
ఈ ఫస్ట్ పెళ్ళి సెకండా? ఫస్టే కదా మీరు అనేది. ఫస్ట్ పెళ్ళి. అయితే పెళ్లి కాకముందు పిల్లలు పుట్టినా వాళ్ళకు కూడా ఆస్తిలో పిల్లల పైన కంపల్సరీ ఆస్తి హక్కు ఉంటుంది. ఓకే సార్, ఒక కాల్ వస్తుంది తీసుకోండి. హలో హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి, మీ పేరు? మా పేరు ఉపేంద్రచారి మేడం. ఓకే యుగేంద్రచారి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబాబాద్ డిస్టిక్ కేసన మండలం మేడం. ఓకే, మనతో పాటు రమేష్ కడారి గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో తనతో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా తాతగారి పేరు మీద ధర్నీలో అసెంట్ ల్యాండ్ ఉన్నది సార్. అది ఓకే ఒక 53 acres. ఓకే, వెరీ గుడ్. మరి అది మేము ఇప్పుడు చేయించుకోవాలంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం సార్ దాని మీద. వాళ్ళ సైడ్ అదర్ సైడ్ పేపర్స్ ఏం లేవు సార్, ఓన్లీ కాస్ట్లో ఉండి అనుకున్నారు సార్ వాళ్ళు. ఓకే, పొజిషన్లో ఎవరు ఉన్నారు? మీరే ఉన్నారా వాళ్ళు ఉన్నారా? పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు సార్. పొజిషన్లో వాళ్ళు ఎట్లా వచ్చారు పొజిషన్కి? ఎటువంటి పేపర్లు కానీ లేవు సార్ వాళ్ళ కాడ ఓకే లీగల్ గా. ఓకే ఓకే. అది సార్. అయితే పొజిషన్లోకి వాళ్ళు ఎట్లా వచ్చారు అనేది ఒకసారి మీరు ఆర్టీఏ ద్వారా మీరు ఎంక్వైరీ చేయండి. వేరే ఏమైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారా, లేకుంటే ఇల్లీగల్గా డాక్యుమెంట్స్ ఏమైనా క్రియేట్ చేశారా, లేకుంటే ఎంఆర్ఓ తనని కొల్లుడై వాళ్ళు ఆ పొజిషన్లోకి వచ్చారా అని మీరు కొంచెం ఎంక్వైరీ చేయాలి. రెండవది ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ను మీరు ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఫామ్ రాయండి. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ముగ్గురికి ఒక అప్లికేషన్ ఫామ్ రిప్రజెంటేషన్ రాసిన తర్వాత మేము మాకు మా తాతల ఆస్తి ఇది అసైన్మెంట్ ల్యాండ్. అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఎవరికి అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. సో కాబట్టి వాళ్ళు ఏ రకంగా పొజిషన్లోకి వచ్చారు, వాళ్ళు పొజిషన్లోకి వచ్చిన విధానమే రాంగ్, దానిలో డౌట్ లేదు. సో కాబట్టి ఈ ఆస్తికి మేమే అర్హులము, మాకు పొజిషన్ ఇప్పియండి, సో లేదా వాళ్ళని వెకేట్ చేయండి అని మీరు ఒక సూట్ వేసుకున్నట్టే, డిక్లరేషన్ సూట్ వేసుకుంటే ఆ ఇల్లీగల్గా వచ్చినటువంటి పొజిషన్ని వాళ్ళని వెకేట్ చేయించి మీకు డిక్లరేషన్ సూట్ ద్వారా మిమ్మల్ని ఓనర్గా డిక్లేర్ చేసే అవకాశం ఉన్నది. సో దీనికి మనం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్కి రిప్రజెంటేషన్ పెట్టండి, అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ చేయకపోతే హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించి మీరు ఆ రిప్రజెంటేషన్స్ ఇస్తే వాళ్ళు రిట్ పిటిషన్స్ చేసి దాని ద్వారా మీకు సర్వే కోసము కేటాయించి దాని ద్వారా పంచనామా చేసి మీ ఆస్తి మీకు ఇప్పించే అవకాశాలు ఉంటాయి. రెండు రకాలు ఉంటాయి, లోయర్ కోర్టు నుంచి ఉంటుంది, మీకు హైకోర్టు నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే అండి చారి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ చెప్పినట్టు మీరు చేసినట్లయితే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. సార్ ఇంకా మనము దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కంటిన్యూషన్. సో ఇప్పుడు తండ్రి ఆస్తిలో వీళ్ళకి వాటా ఉంటుందా బిఫోర్ మ్యారేజే వీళ్ళకి పిల్లలు పుట్టినట్లయితే? సో బిఫోర్ మ్యారేజ్ పిల్లలు పుట్టినా కానీ అక్కడ మ్యారేజ్ అనేది, సో 1955 హిందూ సక్సెషన్ మ్యారేజ్ అంటే ఏం చేద్దాము, మ్యారేజ్ అనేది కండిషన్స్ ఉన్నాయి. సప్తపది ఉండాలి, అగ్ని చుట్టూ తిరగాలి, తాళి కట్టాలి, మెట్టలు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో కానీ ఇక్కడ పిల్లలు పుట్టారు అన్నప్పుడు ఆ పిల్లలకు అన్యాయం జరగకుండా ఉండడం కోసము తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తులు మాత్రం వాళ్ళకి కంపల్సరీ వాటా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు, వాటా ఉంటుంది. ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమైనా గొడవలు రావచ్చా ఇలాంటి విషయాలలో? అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టినారు అనుకోండి అదే రిలేషన్షిప్ లో, సో ఆడ మగ ఇద్దరు ఉంటారు, సో అలాంటి టైంలో ఏమైనా అబ్బాయి పుట్టినా ఇక్కడ ఎలాంటి తేడా లేదండి. ఎలాంటిది? అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా అలాంటిది తేడా ఏం లేదు. ఇద్దరికి కూడా, అమ్మాయికి కూడా ఆస్తి ఉంటుంది, హక్కు ఉంటుంది, అబ్బాయికి కూడా ఆస్తి హక్కు ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఇది 2005 మళ్ళీ కండిషన్స్ అప్లై. 2005 సంవత్సరం తర్వాత పుట్టినప్పటికీ పెళ్ళైనప్పటికీ ఆ ఆస్తులు పంచుకోకుండా ఉన్నట్లయితే వాటిపైన ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, వస్తుంది కూడా, అంతే. ఇప్పటిదాకా మనము ఆస్తుల గురించి మాట్లాడుకున్నాం కదా సార్, ఇప్పుడు మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్లో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. సో ఏ సందర్భాల్లో మనం విడాకులు తీసుకోవచ్చు అంటారు? ఓకే, సో ఇక్కడ విడాకులు అనేది ఇంతకుముందు ఒకప్పుడు విడాకులు అంటే చాలా పరువుగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఒక విడాకులు తీసుకుందామంటే వాళ్ళు అబ్బో విడాకులు తీసుకుంటే ఎంత కష్టమవుతుందో అని ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు విడాకులు అనేది మామూలుగా చాలా చాలా ఈజీగా అయిపోయింది. సో విడాకులు ఈజీగా అయిపోయింది అంటే కోర్టులు కూడా వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. సో ఇక్కడ విడాకులు మనకు రెండు రకాలుగా ఉంటాయి. సో మ్యూచువల్ డైవర్స్ ఉంటుంది, లేదా కంటెస్ట్ డైవర్స్ అని ఉంటుంది. మీరు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ అనేది ఏంది, ఇద్దరు ఒప్పందం ప్రకారంగా డైవర్స్ తీసుకుందని మ్యూచువల్ డైవర్స్ అంటారు. కంటెస్ట్ డైవర్స్ అంటే ఏంటిది, భర్త భార్య పైన కంటెస్ట్ డైవర్స్ చేస్తాడు, తనకు ఇవి ఫలాని, లేదా భార్య భర్త పైన కంటెస్ట్ డైవర్స్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ విడాకులు తీసుకోవడానికి మనకు సాధారణంగా 7 రకాల కారణాలతోని
విడాకులు తీసే అవకాశం ఉంటుంది. ఓకే 7 రకాలు ఏమొస్తుందంటే, ఒకటి మనం ఫస్ట్ ఎక్కువగా విడాకుల కారణం ఏంది అడల్టరీ. అడల్టరీ అంటే ఏమనుకుంటామంటే వ్యభిచారం అంటారు. ఓకే అంటే భర్తకు తెలియకుండా భార్య వేరేతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఇతను ప్రూవ్ చేసినట్లయితే అతను ఆ యొక్క భార్యకు విడాకులు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని మనము అడల్టరీ అంటాం అన్నమాట. ఓకే సో అలాగే భర్త భార్యకు తెలియకుండా కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు భార్య తనకు నచ్చట్లేదు, నువ్వు నీ వ్యవహారం నచ్చట్లేదు, నువ్వు ఎట్టి పరిస్థితులు ఇల్లీగల్ కాంట్రాక్ట్లు మెయింటైన్ చేస్తున్నావు, నాకు నువ్వు వద్దు అని చెప్పి తను కూడా ఈ అడల్టరీ కింద డైవర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతో కంటెస్ట్ డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే రెండోది ఏమనుకుంటాం మనం ఇప్పుడు క్రుయాలిటీ. క్రుయాలిటీ అంటే ఏంటి, మనకి ఇక్కడ హింసించడం. హింసించడం మనం 3 రకాలుగా ఉంటాయి. ఫిజికల్గా ఉంటుంది, మెంటల్గా ఉంటుంది, పరిస్థితుల ప్రకారంగా ఉంటుంది. ఫిజికల్గా అంటే ఏంటిది, కొట్టడము, సో రక్తం గారేటట్టు కొట్టడము, సో రోజు తాగొచ్చి కొట్టడము, ఇలా ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తే ఫిజికల్ హరాస్మెంట్ అంటాం. మెంటల్గా హరాస్మెంట్ అంటే ఏంటిది, ఏదో ఒకటి మనకు వంట మంచిగా కాలేదని తిట్టడము, లేదా ఉన్నప్పటికీ బాగున్నా బాగాలేదని చెప్పడము, ఆమెను అనుమానించడము, లేదా అతన్ని అనుమానించడము, పరిస్థితులు ఏ రకంగా కూడా ఇంటికి వస్తే కూర్చోకుండా నిలబడకుండా ఎప్పుడు ఏదో ఒక రకంగా మెంటల్గా ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తే దాన్ని మనము క్రుయాలిటీ కిందనే తీసుకుంటాం. అంతేకాకుండా సైలెంట్గా ఉండడం కూడా క్రుయాలిటీ. సైలెంట్గా అంటే ఏంటి, ఎప్పుడు మాట్లాడించినా మాట్లాడకపోవడము, అంటరాష్ట్ర పెట్టకపోవడము, భర్త అయినా భార్య అయినా. సో ఇక్కడ ఏ రకంగా కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా ఎప్పుడు ఏదో ఒక మూడీగా ఉండడము, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మనము క్రుయాలిటీ కిందనే తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 2 రకాలు మనం అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకున్నాం మనం, ఫస్ట్ అడల్టరీ అనుకున్నాము, క్రుయాలిటీ అనుకున్నాం. డొమెస్టిక్ వైలెన్స్ అంటాం. దీనిలోనే ఇది కూడా ఒక భాగం అయితే. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఆమె కూడా హింసించడం అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. మూడోది ఏంటంటే, భార్య కానీ భర్త కానీ 7 సంవత్సరాల వరకు కనిపించకుండా పోవడం. అంటే భార్యకు చెప్పకుండా అతను 7 సంవత్సరాలు పోయిండు. 7 సంవత్సరాలు పోయితే ఎప్పుడు వచ్చాడో తెలియదు, మనిషి ఉన్నాడో లేదో తెలియదు, చనిపోయాడో ఉన్నాడో తెలియదు. ఇలాంటి సందర్భాలల్లో ఆమె డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా 2 సంవత్సరాల గ్యాప్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ 7 సంవత్సరాలు ఉంటే మొత్తం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా డిసీజెస్ అండి. డిసీజెస్ అంటే ఏంటి, ఇతనికి అని ఆమెకు కానీ ఒక పెద్ద రోగం వచ్చింది అంటే ఏమంటాము, కుష్టి రోగం అని. ఒకప్పుడు కుష్టి రోగాలు ఉండేవి, అంటువ్యాధి రోగం వచ్చింది. సో అంటువ్యాధి రోగాలు కానీ కుష్టి రోగం కానీ ఉన్నప్పుడు ఇతను నాకు రోగిష్టి, ఇతను కాపురం చేయలేను అని చెప్పి ఆమె డైవర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఆమెకు ఉంటే అతను కూడా పెట్టుకోవచ్చు. అంటే డిసీజెస్ అనేటివి ఉంటే కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ఏమనుకున్నాము, అడల్టరీ అనుకున్నాము, డిసీజ్ అనుకున్నాము, 7 years అనుకున్నాము. అలాగే తర్వాత మత మార్పిడి అంటే రిలీజియన్ చేంజ్ అయిపోయింది అనుకుందాం. అంటే ఇప్పుడు భార్య ఉన్నది, తను ఏమనుకుంటుంది, భర్త ఉన్నాడు, అతను అనుకోకుండా హిందూ నుంచి నేను ముస్లింలోకి వెళ్ళిపోతాను అంటాడు భర్త. హిందూ నుంచి ముస్లింలోకి వెళ్ళిపోతే ఈమె హిందూ అవుతుంది అని ముస్లిం అవుతుంది. అప్పుడు నువ్వు హిందూ మతం నుంచి ముస్లిం మతంకి వెళ్ళిపోయాను, నాకు నచ్చట్లేదు అని చెప్పి ఆమె డైరెక్ట్ డైవర్స్ కాంటెస్ట్ చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. అలాగే భార్య కూడా ఒకవేళ క్రిస్టియన్ మతంకి వెళ్ళిపోయింది అనుకుందాం, హిందూ ఉన్నాడు, అప్పుడు కూడా మత మార్పిడి జరిగినప్పుడు కూడా వీళ్ళు డైవర్స్ కోసం కంటెస్ట్ చేస్తే డైవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాగే ఈ యొక్క డైవర్స్ కోసం మత మార్పిడి కాకుండా మనం మెంటల్గా హరాస్మెంట్ చేసినప్పుడు కూడా మనం డైవర్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మనకు దాదాపు 7 రకాలుగా రీజన్స్ పెట్టుకొని డైవర్స్ కంటెస్ట్ డైవర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు మాట్లాడుకొని చేసుకుంటే మ్యూచువల్ డైవర్స్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్లోనే వాళ్ళిద్దరికి తీసుకుందాం అనుకుంటారు, ఓకే అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి బర్డెన్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు పిల్లలకి ఇప్పుడు తండ్రిగా ఇతను ఫాదర్గా ఇతను భరణి చెల్లించాల్సిందేనా వైఫ్కి అండ్ పిల్లలకి? సో ఇక్కడ పిల్లలకి భార్యకి భరణం చెల్లించాల్సిందేనా అనేది ఏంటంటే, భరణం చెల్లించాలని ఎక్కడ ఉండదు. కానీ మన హిందూ యొక్క సాంప్రదాయం ఎలాంటిదంటే, హిందువులు స్త్రీలు అనేది ఎప్పటి నుంచి కూడా డిపెండెంట్లు, భర్త మీద డిపెండ్ అయింది. పిల్లలు కూడా భర్త మీద డిపెండెంట్లు. వాళ్ళు బయటకు వెళ్తే ఏం పని చేసుకోలేరు. సో ఇప్పుడు చేసుకుంటున్నారు కానీ చేసుకోలేరు అన్నటువంటి సందర్భంలో భర్త కంపల్సరీ ఆమెకు జీవితకాలం సరిపడే పోషణ, పిల్లలు 18 సంవత్సరాలకు వచ్చే వరకు వాళ్ళకు పోషణ ఇచ్చి పెంచాలనేది ఉంది. కానీ భార్య జాబ్ చేసుకుంటుంది, భార్య కూడా సంపాదించుకుంటుంది. అట్లాంటి సందర్భాల్లో అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతనికి ఆదాయం లేదు, ఆమెకు ఆదాయం ఉన్నది, అప్పుడు అవసరం లేదు. అతనికి ఆదాయం ఉంది, ఈమెకు తక్కువ ఆదాయం ఉంది, పిల్లలకు కంపల్సరీ చేయాలి అని అప్పుడు కూడా కంటెస్ట్ చేసుకోవచ్చు. కానీ భరణం కంపల్సరీ ఇవ్వాలని ఏం లేదు. సందర్భం బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిపెండెన్సీ బట్టి
మెయింటెనెన్స్ ఎంసీలో మెయింటెనెన్స్ అనేది ఇప్పించడము జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు తెలియకుండానే భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య, ఇలా అక్రమ సంబంధాలు అలాంటివి జరుగుతున్నాయి నార్మల్గా. అవునండి. సో అలాంటప్పుడు మనము కేసులు వేయొచ్చా? ఒకవేళ వేస్తే ఎలాంటి కేసు వేయాలి వాళ్ళ మీద మనం? చూడండి, అక్రమ సంబంధాల కోసము ఇంతకుముందు ఒకటి 497 అనేది ఉండేదండి ఐపీసీలో. ఈ 497 అనేది భార్యకి తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు కేసు వేసుకోవచ్చు, భార్య భర్తకు అక్రమ సంబంధం ఉన్నప్పుడు కేసు వేసుకోవచ్చు. కానీ ఈ 2012 సంవత్సరం తర్వాత ఈ యొక్క 2017లో ఈ యొక్క 497ను రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేసిన తర్వాత భార్య భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా లేదా భర్త భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా కేసులు వేయడానికి లేదు. మరి భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అతను భరించలేకపోతున్నాడు. మరి ఏం చేయొచ్చు అంటే అతను అదే అక్రమ సంబంధం కింద అడల్టరీ కింద డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. అలాగే భార్య కూడా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, ఆ సందర్భంగా కూడా ఆమె డివర్స్ పిటిషన్ వేసుకొని కంటెస్ట్ డైవర్స్ చేసుకోవచ్చు అనమాట. సో అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కేసు వేసి నీ మీద రివెంజ్ తీసుకుంటా, నీ సంగతి చూస్తా అనేటువంటి మాటలు మాత్రం పనికిరావు, ఉండవు కూడా. సార్, ఇప్పుడు 490A కేసులో భర్తని జైలుకు పంపే అవకాశం ఉంటుందా? చూడండి, చాలామంది స్త్రీలు అంటే ఎవరైనా కించపడడం మన ఉద్దేశం కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, 498 కేసు వేసి నీ యొక్క సంగతి చూస్తా, నేను జైలుకి పంపిస్తా, నీ లైఫ్ టైం నేను రాకుండా చేస్తా అని ఏదేదో అనుకుంటున్నాం. ఇక్కడ ఒకటి ఏమైందంటే ఇంతకుముందు 498 కేసులలో చాలా తీవ్రంగా ఉండేవి మేడం. సో ఎంత తీవ్రంగా ఉండేవి అంటే ఒకసారి 1985లో సందర్భాలలో 498 కేసు వేస్తే భర్త యొక్క తండ్రిని, తల్లిని, అన్నని, తమ్ముని, అక్కని, చెల్లిని, అవసరం వస్తే పక్కింటలను కూడా జీబులలో వేసుకొని పోయి అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ వస్తూ ఈ 498 కేసులన్నీ కూడా చాలా మట్టుకు ఫేక్ కేసులు ఏర్పడుతున్నాయి. ఇందులో ఒకటి అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ జడ్జిమెంట్లో ఏమైందంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ భర్త మీద మామూలుగా కేసు వేసింది, దాంతో వాళ్ళ యొక్క భర్త యొక్క పేరెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయినారు. సో దాంతో అంటే అనవసరంగానే కేసు పెట్టింది కాబట్టి మేము అవమానం భరించలేక చచ్చిపోతున్నామని భరిస్తే అప్పటి నుంచి అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అన్నది 498 కేసు కోసం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. సో అప్పటి నుంచి అరెస్టులు మాత్రం చేయకూడదు, వాళ్ళకు 41 CRPC ఇచ్చి బెయిల్ ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాలి. ఒకవేళ తప్పని పరిస్థితి వస్తున్నప్పుడు అరెస్ట్ చేయాలి. తప్పని పరిస్థితి ఎప్పుడు మరి? ఒకటి 307 అంటే ఏంటిది? అటెంప్ట్ మర్డర్. అంటే ఒక స్త్రీకి అతను బాగా కొట్టాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు, ఆమె 100 డయల్ చేసింది, ఇట్లా చంపేస్తున్నాడు, కొడుతున్నాడు, అటెంప్ట్ మర్డర్ కింద చేస్తున్నాడు, సో అని చెప్పేసి అట్లనే 498 కేసు వేసింది. అప్పుడు ఏమవుతుంది, పోలీసు వాళ్ళు వెంటనే 100తో డయల్ చేయగానే వస్తారు. వచ్చిన తర్వాత ఆమెకున్న గాయాలు, ఆమెకున్న పరిస్థితి చూసిన తర్వాత 498 కేసులు కాబట్టి ఇమ్మీడియట్గానే అరెస్ట్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేస్తారు, డౌట్ లేదల్లా. సో 307 అంటే మనకు 10 years అబోవ్ పనిష్మెంట్స్, 7 years అబోవ్ ఉన్న పనిష్మెంట్ కేసులలో ఏదైతే ఉన్నాయి ఐపీసీలో, దాంట్లో మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓన్లీ 498 కేసు వేసి సో అడిషనల్ డోరీ కోసము లేదా ఉన్నటువంటి డోరీ ఇచ్చింది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా డోరీ అడుగుతున్నారు అన్న ఉద్దేశం కోసము సెక్షన్ 3, సెక్షన్ 4 ఉన్నాయి కదా 498లో, అట్లాంటి సందర్భాలు అరెస్ట్ మాత్రం ఉండదు. ఓన్లీ కౌన్సిలింగ్ ఇస్తారు, తర్వాత వాళ్ళకి 498 కేసుని ప్రొసీడ్ చేస్తారు, వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ద్వారానే సెటిల్ చేస్తారు, అరెస్ట్ మాత్రం చేయరు. ఒకవేళ దేశం నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 420 చీటింగ్ కేసులు కానీ ఇంకా మేము హింసించిన అదనంగా 307 కాకుండా ఇంకా వేరే ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం కొన్ని సందర్భాలు మాత్రం అరెస్ట్ ఉంటుంది. కానీ మామూలుగా 80% అరెస్ట్ అనేది ఉండదు. అబ్బాయిలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, నార్మల్గా చాలామందికి ఇప్పుడు తెలియదు అసలు కేసులు అంటే ఏంటి, బెయిల్ అంటే ఏంటి, ఇవేమీ తెలియదు. అవునండి. సో అలాంటప్పుడు ఇప్పుడు బెయిల్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఏంటి ఆ టైప్స్? సరే, గుడ్ అండి. బెయిల్స్ అనేవి మనకి ఇక్కడ బెయిల్ అంటే ఏంటంటే రిలీఫ్. ఏంటండి బెయిల్ అంటే రిలీఫ్. ఇక్కడ బెయిల్స్ సాధారణ బెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ అలాగే సో యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ ఈ యొక్క బెయిల్ అనేది మనకు నాన్ బెయిలబుల్ ఉంటుంది. సో సస్పెన్షన్ సెంటెన్స్ సస్పెన్షన్ అని ఉంటుంది.
ఓకే. అంటే ఇక్కడ బెయిల్ అనేది మనకి ఏదంటే మామూలుగా చిన్న చిన్న నేరాలకు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా 41 CRPSతో బెయిల్ తీసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. సో ఇక్కడ ఎవరైతే నాన్ బెయిలబుల్ అంటారు, నాన్ బెయిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే అతను నాన్ బెయిల్ ఉన్నదో, వారెంట్ ఉందో, అలాంటప్పుడు బెయిల్ తీసుకునేటప్పుడు మనకు అతను హైకోర్టు కానీ లేదా డిస్టిక్ కోర్టులలో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నప్పుడు అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు బెయిల్ అనేది అతనికి ఒక రిలీఫ్ లాంటిది. బెయిల్ మనకు 2 రకాలు తీసుకుంటాం, బయట ఉన్నప్పుడు బెయిల్ తీసుకోవడము, స్టేషన్లో జైలుకు పోయినప్పుడు బెయిల్ తీసుకోవడం. సో జైలుకు పోయినప్పుడు బెయిల్ తీసుకున్నప్పుడు మనము జనరల్ బెయిల్ తీసుకుంటాం. ఇక్కడ బయటనే ఉండి బెయిల్ తీసుకుంటే దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ కాకముందే బెయిల్ తీసుకోవడం అనమాట. నన్ను అరెస్ట్ చేస్తారు, సో కాబట్టి నాకు బెయిల్ కావాలి, రిలీఫ్ కావాలి, దానికోసమే యాంటిసిపేటరీ. సో సెంటెన్స్ సస్పెండ్ అంటే ఏంటంటే ఒక్కోసారి కేసులో 3 సంవత్సరాల జైలు పడుతుంది. పడ్డప్పుడు అతనికి వెంటనే అతని యొక్క అడ్వకేట్ ఏం చేయాలా, సెంటెన్స్ సస్పెండ్ 389 Clause 2 కింద అప్లై చేసుకుంటే అతనికి అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే అలా అరెస్ట్ చేయకుండా. సో అప్పుడు దాన్ని సెంటెన్స్ సస్పెండ్ 389 Clause 2 అంటుంది అనమాట. సో ఆ విధంగా మనము ఈ బెయిల్స్ని వాడుకుంటే మనము జైలుకి వెళ్ళకుండా కొంత రిలీఫ్ వరకు ఉండొచ్చు. సార్ ఇప్పుడు అందరూ ఇప్పుడు తెలిసి తెలియక పొరపాటు చేయడం కానీ ఇలాంటి చీటింగ్ కేసెస్ అలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళపైన క్రిమినల్ కేసు అలాంటివి మనకి వేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యే టైంకి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి అలాంటివి చేస్తూ ఉంటారు. సో కొన్ని జాబ్లు రావాలన్నా కానీ, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కానీ ఇలాంటి కేసులు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాదు. అంటే కేసులు ఉంటే అంటే కేసులలో ఉన్నటువంటి తీవ్రత బట్టి ఉంటుందండి. అంటే బిలో 3 years, సో ఆఫ్టర్ అబోవ్ 7 years, అబోవ్ 7 years ఉన్నప్పుడు మనకు అవి తీవ్రమైనటువంటి నేరాల కింద వస్తాయి. 302 కానీ 306 కానీ ఇలాంటి బేరాలన్నీ అబోవ్ 7. ఇది చిన్న చిన్న నేరాల కోసం ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని మీ క్వశ్చన్. లేదా అబ్రాడ్కి వెళ్ళొచ్చా రాదా అని. అక్కడ చిన్న చిన్న నేరాలు ఉన్నప్పుడు నేరంలో అతని యొక్క పార్టిసిపేషన్ లేకపోతే అతను హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకోవాలి. సో నేను ఒక ఫంక్షన్ అక్కడికి వెళ్ళాను, అక్కడ ఏదో కొట్టాడ జరుగుతుంది, అందులో సీసీ కెమెరాలో చూసి నా ఫోటో కూడా చూసి కేసు వేశారు. సో కాబట్టి నేను ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు కావాలంటే మీరు యొక్క ఎంక్వైరీ చేయండి అని చెప్పి చూసినప్పుడు అతను మామూలుగా పక్కన నిలబడితే ఒక ఫోటో దించింది, దాన్ని బట్టి పోలీసు వాళ్ళు FIRలో చేర్చారు. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి, మనము ఛార్జ్ షీట్లో పేరు తీసేయమని కోరుకోవాలి. ఛార్జ్ షీట్లో పేరు తీసేయమని కోరుకున్నప్పుడు ఆ పేరు తీసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేర తీవ్రత బట్టి ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తీసుకోండి. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కూడా జాబ్లకు ఆపేస్తారు. నీ పైన ఫలానా కేసు. ఇప్పుడు నేను రీసెంట్లీ నా దగ్గర పోలీస్ కానిస్టేబుల్ పిల్లలు జాబులు చాలామంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినప్పుడు దాదాపు 9 మంది పిల్లలు మొన్న నాకు సార్ నా మీద కేసు ఉంది, మరి నాకు జాబ్ని హోల్డింగ్లో పెట్టారు, నాకు జాబ్ ఇవ్వట్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ అపాయింట్మెంట్ తీసుకున్నారు, జాయిన్ అయిపోయారు, మరి నాకు మాత్రం ఆపేశారు, మరి నేనేం చేయాలి అంటే వాళ్ళ యొక్క ఛార్జ్ షీట్ తెప్పించాం. ఛార్జ్ షీట్ తెప్పించి అందులోకి వెళ్ళి 6 మెంబర్స్కి ఛార్జ్ షీట్లో డిలేటెడ్ అని రాసింది. ఛార్జ్ షీట్లో డిలేటెడ్ అని రాసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు జాబు ఇవ్వాల్సిందే. సో కాబట్టి దానికోసం ఇవ్వాల్సిందే అని చెప్పి మనం హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసుకొని పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలి. సబ్ ఇన్స్పెక్టర్కు, ఎస్పీకి, జనరల్కి అందరికీ డైరెక్షన్ ఇవ్వాలి. ఏమని ఈ అతనికి ఎలాంటి సంబంధం లేదు, ఛార్జ్ షీట్లో ఈ యొక్క అబ్బాయి యొక్క పేరు తీసేశారు, సో కాబట్టి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, సో కాబట్టి తీసేసి అతనికి జాబ్ ఇవ్వండి అన్నప్పుడు తప్పకుండా వస్తుంది. నా దగ్గర విజయ్ కుమార్ అనే ఒక అబ్బాయికి నేను వేశాను, ఆల్రెడీ 9 మంది పిల్లలకి వేసాము, వాళ్ళందరూ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఈ 2-3 రోజుల లోపల ఈ హైకోర్టు నుంచి కంపల్సరీ ఆర్డర్ వస్తుంది. ఒక్కోళ్ళకి వచ్చిందంటే అందరికి ఆర్డర్ వస్తుంది. సో దానిలో ఛార్జ్ షీట్లో డిలేట్ అయిన మాత్రం కంపల్సరీ జాబ్ వస్తుంది. ఈ పిల్లలకి ఈ టీవీ ముఖంగా చెప్పేది ఏంటంటే మీ పైన కేసులు ఉన్నప్పుడు మీరు భయపడకండి, ఆ కేసు యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, ఛార్జ్ షీట్లో మీ పేరు ఉన్నదా లేదా చూసుకోండి. ఒకవేళ ఛార్జ్ షీట్లో పేరున్నప్పటికీ సాక్షులు మీ పేరును రెఫర్ చేస్తున్నారా లేకుంటే ఏదో కాజువల్గా పోలీసులు రాశారా చూసుకోండి. హైకోర్టుకు వచ్చి క్వాష్ పిటిషన్ వేసుకోండి. మీరు గవర్నమెంట్ జాబ్కు, అబ్రాడ్కి అన్నిటికి కూడా మీరు అర్హులు అవుతారు. కానీ మీరు నేరం చేయనట్లయితే, నేరం చేసినట్లు రుజువున్నట్లయితే మీరు జాబులకు అర్హులు కారు. సో కాబట్టి విద్యార్థులకు, అప్గ్రేడ్ అయ్యేటువంటి స్టూడెంట్స్కు నేరాలలో పాల్పడకండి, మీ యొక్క భవిష్యత్తుని కాపాడుకోకండి, పాడు చేసుకోకండి అని ఈ టీవీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను.
ఇప్పుడు నార్మల్గా బయట ఇప్పుడు చాలా మనకి చూస్తున్నాం సార్, ఇప్పుడు ఏమంటారు చిన్న చిన్న వాటికి గొడవలు పడి పోలీస్ స్టేషన్లో కేసులు అలాంటివి చేస్తూ ఉన్నారు. అవునండి. సో అలాంటి టైంలో ఇప్పుడు పిల్లలే ఒకరిపైన ఒకరు కేసు వేయలేకుండా కొంచెం లాజికల్గా డ్రామా ప్లే చేస్తున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు పోలీసు కూడా వాళ్ళు చెప్పింది వినేసి రివర్స్లో పోలీసులే మన పైన పోలీస్ కేసు వేస్తే అలాంటి టైంలో మనం ఏం చేయాలి? దీన్ని అక్రమంగా కేసులు బనాయించడం అంటారు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించుకుంటున్నారు. సో ఎవరో ఒక పొలిటికల్ లీడర్ చెప్పాడు, సో మనం ఏం నేరం చేయలేదు, తను అయినా కానీ మనమే కేసు వచ్చింది. మనం అక్కడ కొట్టడానికి పోలేదు, తిట్టడానికి పోలేదు, ఎలాంటి పాల్పడలేదు. అయినా ఎవరో అతని పోలీసు వాళ్ళకు లంచం ఇచ్చి చేపించేశారు. అలాంటప్పుడు మనం నిర్ధారణ కోసము ఒకటే మార్గం అండి, హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలి. దట్ ఈస్ క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది, మీ లైఫ్ని సేఫ్ చేస్తుంది. సో అలాంటి తప్పుడు కేసులు ఉన్నట్లయితే, పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టినట్లయితే వాటి నుంచి మీరు రక్షించుకోవడం కోసం హ్యాపీగా క్వాష్ పిటిషన్ ద్వారా మీరు చేసుకోవచ్చండి, డౌట్ లేదండి. సో రమేష్ గారు మా కోసం మీ మంచి వాల్యుబుల్ టైం ఇచ్చి చాలా విషయాలు మా వ్యూవర్స్కి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వ్యూవర్స్, ఇది ఇవాంటి మన అడ్వకేట్ గారు రమేష్ గారు ఇచ్చినటువంటి సలహాలు. సో ఇవి ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ సో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. మనిషి పేరు సడన్గా షాక్ అనమాట. ఎందుకన్నా మంచిది, లాస్ట్ టైం ఒక ఫోటో దాని మీద నా ఆటోగ్రాఫ్. ఆయన ఇదే ఫీల్డ్లో ఉండి అట్లా వెళ్ళిపోయాడు. ఆయన అట్లా వెళ్ళిపోయాడంటే ఇక్కడ నుంచి చెయ్యి ఇలా చెప్పారు కదా, ఊళ్ళో కడుతుండే అప్పుడు ఆ రోజుల్లో అన్నయ్య వర్క్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి. అంటే ఆ దాన ధర్మాలు బాగా చేసిండు. అది ఏంది అది